మన తోటరాముడు మళ్లీ తుపాకీ లోడ్ చేసుకున్నారు. ఆ మధ్య ఆగస్టు నెలలో సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందేనంటూ పేల్చిన బుల్లెట్ 66 రోజుల భీభత్సాన్ని సృష్టించింది. ఆప్షన్లుండవు అంటూ ఆయన పేల్చిన మాటల తూటా పుట్టించిన రభస తాలూకు ఎన్జీఓల సమ్మె ఫలితాల్ని లెక్కలు కట్టుకుంటే ఖజానాకు పడిపోయిన పెద్ద బొక్క కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. ఇదిగో ఇప్పుడు దీపావళి ధమాకా కోసం ఆదివారం కేసీఆర్ పేల్చుకున్న గన్నులో నుంచి ఇంకా పొగలొస్తూనే ఉన్నాయి. ఒక్కసారి విభజన జరిగితే తెలంగాణలో ఇప్పుడున్న 30% మంది సీమాంధ్ర ఉద్యోగులు మూటా ముల్లె సర్దేసుకోవాలన్న చంద్రశేఖరరావు స్టేట్మెంట్ ఇప్పుడు ఎంతమంది సీమాంధ్రుల్ని రెచ్చగొడుతుందో చూడాలి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కు సలహాలు సూచనలు ఇవ్వాలంటూ అందుకున్న ఉత్తరానికి తిరుగు టాపాలో కేసీఆర్ రాసుకున్న లేఖను మీడియాకు విడుదల చేసి చేతులు దులిపేసుకున్నారు కేసీఆర్. మా తెలంగాణ ఉద్యోగులు ఈ సీమాంధ్ర ప్రభుత్వం చేసుకున్న పాలనలో ఘోరంగా నష్టపోయారు. జిల్లా కేటగిరీ కింద 20%, నాన్ గెజిటెడ్ కేటగిరీ కింద 30%, గెజిటెడ్ కేటగిరీ కింద ఇంకో 40%, ఉద్యోగాలు సంపాదించుకున్న నాన్ లోకల్ వాళ్లంతా తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాల్సిందేనంటూ టమకేసుకున్నారు కేసీఆర్. ఇందు మూలంగా సీమాంధ్ర ఉద్యోగులకు తెలియజేయునదేమనగా అంటూ ఆయన లేఖలో రాసుకున్న అంశాల్ని అందమైన అచ్చేసి కరపత్రాలు పంచినట్టు పంచేశారు. సోమవారం దీపావళి హ్యాంగ్ ఓవర్తో నిద్ర లేచిన వాళ్లకు పేపర్లలో పడ్డ తాటికాయ అంత అక్షరాలు వెక్కిరించి పారేశాయి. ఇక ఈ వ్యవహారం ఎవరి హృదయాల్లో ఎంతెంత చిచ్చు రేపుతుందో గాని తెగ దూకుడు మీదున్న ఎన్జీఓ అశోక్ బాబుకు ఎంత కాకెక్కిస్తుందో తెలీదు. అంతేకాదు సమైక్యాంధ్ర ఎజెండాతో ఊపు మీదున్న రాజకీయ పార్టీలకు ఈ స్టేట్మెంట్లో ఉన్న అక్షరాల్ని పదాల్ని ఊది ఊది పెద్ద మంట పెట్టుకోవచ్చన్న ఆలోచనలు కలుగుతున్నట్లు ఇప్పటికే వాసనలు వస్తున్నాయి. కేసీఆర్ లేస్తే మనిషి అవుతాడో లేక మనిషి అవతారం నుంచి ఇంకేమవుతాడో కానీ ఇదిగో ఇలా నిద్ర లేచొచ్చి పేల్చే బుల్లెట్లే తలా ఓ చోట తగిలి ఎన్జీఓ జనం తీవ్ర గాయాల పాలవుతున్నారు. ఆయన చేస్తున్న వాదనకు 1975లో జారీ అయిపోయిన ప్రెసిడెంట్ ఆర్డర్ను బూచిగా చూపెడుతున్నారు కేసీఆర్. అసలు లోకల్ క్యాండిడేట్ అనబడే మాటలకు అర్థాలే వేరులే అంటూ రెచ్చిపోయారు కేసీఆర్. పార్టీల అభిప్రాయాల దేవుందులే, ఇచ్చిన కాగితాలను ఇచ్చినట్టే తీసుకుని వాటిని భద్రంగా బీరువాల్లోకి తోసేసే ఈ కమిటీలు కాకరకాయల మాటలలా ఉంచితే అసలు ఈ నెల పూర్తవక ముందే విభజన బిల్లు కార్యరూపం దాల్చకపోతే ఎలక్షన్లయ్యేలోపు తెలంగాణ వచ్చే ముచ్చటే లేదంటున్న ఘనమైన విశ్లేషకుల మాటలకు కేసీఆర్ ఏం బదులిస్తారో. అయినా తెలంగాణ వచ్చినా రాకపోయినా కేసీఆర్కి రాజకీయంగా ఓట్ల పరంగా జరిగే నష్టమేదీ లేదంటూ అందరూ అంటున్న మాటే. ఇక కొత్త ముచ్చట్లెందుకో, ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత, ఆప్షన్స్ అన్నీ ఆ కేసీఆర్కే.